అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళైనా ఏం కట్టలేదు, అన్ని గ్రాఫిక్స్ చేశారు, ఒక్క ఇటుకు కూడా పడలేదు రాజధాని మీద అని చెప్పేసి అన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఉండేసి 5 ఏళ్ల తర్వాత చివరి రోజుల్లో ఆ గ్రాఫిక్స్ వదలడం ఏంటి సార్? అంటే ఆయన ఆ, కొన్ని కట్టడాలు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ కానీ లేదంటే అసెంబ్లీ కానీ ఇవన్నీ, హైకోర్టు కానీ ఇవన్నీ ఆయన నిర్మించినవే. తర్వాత ఆయన నిర్మించిన వీళ్ళు గ్రాఫిక్స్ అని చెప్తున్న వాటిని అప్పుగా పెట్టి కోర్టులు, బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు కూడా తెచ్చుకున్నారు. లేదా తాకట్టు పెట్టేశారు బ్యాంకులకి. ఆ, ఇప్పుడు తర్వాత ఆయన ఆ గ్రాఫిక్స్ రావడానికి కూడా చాలా కష్టపడ్డారు. చాలా మందిని కన్సల్టెన్సీని, సింగపూర్ లాంటి రాష్ట్రాన్ని, దేశాన్ని ఆ, వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి అన్ని నమూనాలు తీసుకునేసి వాళ్ళు దాన్ని రిలీజ్ చేశారు. మరి వీళ్ళు ఓవర్ నైట్ సృష్టించేశారు. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? దీన్ని ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఆయనకి చాలా అతి విశ్వాసం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కూడా ఆయనకి చాలా అతి విశ్వాసం ఉంది. ఏమని అతి విశ్వాసం ఉంది అని అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూర్ఖులు, అవగాహన లేనాళ్ళు. వాళ్ళు నేను ఏది చెబితే అది నమ్మి నా వెనక నడిచేవాళ్ళు. నేను వాళ్ళని ఏ విధంగానైనా మేనిఫెస్ట్ చేయగలుగుతా. వాళ్ళకి కానీ సొంతంగానే ఆలోచన, వివేకం, విచక్షణ కానీ ఉండున్నట్టయితే, నాకున్న అవినీతి చరిత్ర తెలుసు, నా మీద నమోదైన కేసులు తెలుసు, నాకున్న జైలు జీవిత చరిత్ర తెలుసు, నా వ్యక్తిత్వం గురించి చాలా విస్తృతంగా తెలుసు. తెలుసుండి ఇంతటి మెజార్టీ తోటి నాకు అధికారం కట్టబెడతారా? విభజన జరిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి వరకు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వరకు, పెట్టుబడులు రప్పించడం వరకు అంత విస్తృతంగా ఆయన పనిచేస్తుంటే, కనీసం ₹1 పన్నుభారం మోపకుండా సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేస్తుంటే, ఆయన 23 స్థానాలకు పరిమితం చేసి నాకు 151 స్థానాలు ఇస్తారా ప్రజలు? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ఏ నాటకాలు ఆడినా, ఏ ఆటలు ఆడినా నన్నే విశ్వసిస్తారని చెప్పనే ఒక అతి విశ్వాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం కదా అది. 2019లో ఆయనకి ఆ విధంగా హానిమూన్ పీరియడ్ కలిసి వచ్చింది. ఇవాళ 2024లో కూడా అదే భావంలో ఉన్నారు ఆయన. కాబట్టి నిన్న విశాఖపట్నంలో నేను ఇది కట్టబోతున్న సెక్రటేరియట్ అని చెప్పని ఒక నమూనాను చూపిస్తా ఉన్నారు. మీరు ప్రస్తావించినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కాలయాపన చేశారు, గ్రాఫిక్స్ చూపించారు, ప్రజల్ని మభ్యపెట్టారు, మోసం చేశారని చెప్పని ప్రచారం చేసిన వైసీపీ పార్టీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల కాల పరిమితి దక్కల. రాజధాని నిర్మాణానికి నిర్ణయం తీసుకొని, దానికి కావలసిన భూమి సమీకరించుకొని, మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని, అక్కడ పనులు మొదలుపెట్టే లోపుగా ఇదే వైసీపీ నాయకులు ఆ పనులు ఆటంకపరుస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు ఫైల్ చేయించారు. వాటిని రిజాల్వ్ చేసుకొని మళ్ళీ పనులు మొదలు పెడితే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ తోట చంద్రశేఖర్, ఆ రోజు వైసీపీ నాయకుడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు, అతని చేత అంటే స్విస్ ఛాలెంజ్ మెథడ్ అంటారు, సింగపూర్ కన్సార్టియం తోటి జరిగిన ఒప్పందం మీద మళ్ళీ కేసులు ఫైల్ చేసి మళ్ళీ పనులు స్తంభింపజేశారు. చివరికి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది 1 సంవత్సరంన్నర కాలమే. కానీ సంవత్సరంన్నర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ రోడ్ ఫార్మేషన్ చేశారు, సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, కౌన్సిల్ కట్టారు, హైకోర్టు కట్టారు, ఏపీఐసి బిల్డింగ్స్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు. అక్కడ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలనా పరమైన వసతులు మొత్తం కల్పించారు. ఇంకా చాలా నిర్మాణాలు మొదలుపెట్టినా కూడా వాటిని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్తంభింపజేసింది అనేది వాస్తవం. కాబట్టి ఆనాటి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే నైతికత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇవాళ 5 సంవత్సరాల పూర్తి స్థాయి కాల పరిమితి జగన్మోహన్ రెడ్డి గారికి దొరికింది. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన డే 1 నుంచే ఆ పనులు పురోగతిలోకి తీసుకెళ్లి ఉండొచ్చు. కానీ కడుపులో విషం నింపుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని విధ్వంసం చేసి 5 సంవత్సరాల పాటు కాలం గడిపి 3 రాజధానులు అని చెప్పని 3 ముక్కలాటాడి, ఇవాళ ఇంకొక వారం 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుండగా ఇప్పుడు విశాఖపట్నం ప్రజలకి నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా, రాబోయే రోజుల్లో ఇక్కడ సచివాలయం నిర్మాణం చేస్తా, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వస్తుంది అని చెప్పని కల్లిబొల్లి మాటలతోటి మభ్యపెట్టి ప్రజల్ని మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతటి అమాయకత్వంలో విశాఖపట్నం ప్రజలు లేరు.
ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడల్లా విశాఖపట్నం ప్రజలకి ఒక క్యాప్షన్ గుర్తుకొస్తది. మనం చిన్నప్పుడు గ్రామాల్లో ఓ స్త్రీ రేపురా అని చెప్పని రాసేవాళ్ళు ఇళ్ళ మీద, గుర్తుందా మీకు? అంటే ఒక విస్తృతమైన పుకారు ఉండేది. ఎవరో ఒక స్త్రీ వస్తుందంట. ఆమె ముసుగు కప్పుకొని ఉంటది. ఆ ముసుగు తీయగానే ఆ మొహం చూసి దడుచుకొని గుండెలాగి చచ్చిపోతున్నారంట అని చెప్పని, అది నిజమో కాదో ఎవరికీ తెలీదు. కానీ ప్రతి ఇంటి గోడ మీద ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళు. ఆమె రాగానే అది చూసుకొని మళ్ళీ రేపు రావటానికని చెప్పని ఎళ్ళిపోతది అని చెప్పని. విశాఖపట్నం ప్రజలు కూడా వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓ స్త్రీ రేపురా అన్నట్టుగానే 2014లో వాళ్ళ అమ్మని అక్కడ పోటీకి పెడితే వద్దమ్మా సర్దుకోమని చెప్పని పంపించేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ అంత డిజాస్ట్రస్ గా ఓడిపోయిన టైంలో కూడా ఆ విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న 4 స్థానాలు తెలుగుదేశానికి కట్టబెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వాసన కూడా చూపిలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, వాళ్ళ నైజం ఏంటి, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంటది అనేది విశాఖపట్నం ప్రజలు మిగిలిన రాష్ట్రం కన్నా దశాబ్ద కాలం ముందే రియలైజ్ అయ్యారు కాబట్టి ఆయన ఎప్పుడు దూరం పెడుతున్నారు. ఈ రోజు ఈయన ఈ మభ్యపెట్టే కబుర్లు చెప్తే వినటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ గత 5 సంవత్సరాలుగా వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు విశాఖపట్నంలో సృష్టించిన అలజడి, చేసిన ఆక్రమణలు, అరాచకాలు, దౌర్జన్యాలు, ఆస్తుల పరాధీనం ఇవన్నీ విశాఖపట్నం ప్రజల మధ్యలో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో 5 సంవత్సరాల పుణ్యకాలం గడిపేసి ఇప్పుడు ఇది ఎగ్జిక్యూటివ్ రాజధాని కాబోతుంది. రేపటి రోజున అద్భుతమైన సచివాలయ నిర్మాణం ఇక్కడ చేస్తాము. హైదరాబాదు, బెంగుళూరుతో పోటీ పడగలిగే ఒక అద్భుతమైన నగర నిర్మాణం జరగాలి అనంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పని ఆయన ఉపన్యాసాలు ఇస్తే వినటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లాగా ఎల్లకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎల్లకాలం చెవిలో పూలు పెట్టుకొని ఉండరు. 2019లో ఈయన మభ్యపెట్టే మాటలు ప్రజలు ఒకసారి ప్రలోభ పడింది వాస్తవం. కానీ ఎల్లకాలం అదే అమాయకత్వంలో ప్రజలు ఉంచేసి నా రాజకీయ పబ్బం గడుపుకుంటానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తే ఇవాళ పాలకుడిగా ఆయన పనితీరేంటి, ఆ పనితీరు తమ జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపింది అనేది ఎనలైజ్ చేసుకోలేనంతటి అమాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలకాలం ఉండరు. ఇవాళ రాజధాని పరంగా అసలు ఆయన నిర్ణయం ప్రకటించడానికి ఉన్న హేతుబద్ధత ఏంటి, ఆయనకున్న నైతికత ఏంటి? ఈ రోజుకి 3 రాజధానుల బిల్లులు ఆయన విత్డ్రా చేసుకున్నారు. 3 రాజధాని బిల్లులు ఆమోదం పొందల. రెండోది 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు ఒక విస్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినా, సుప్రీంకోర్టుని ఇంటర్ మాటర్ అడిగినా కూడా సుప్రీంకోర్టు గవర్నమెంట్ ప్లీని కన్సిడర్ చేయలేదు, ఇంటర్ మాటర్ ఇవ్వాల. అంటే ఈ రోజుకి కూడా గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉంది. అంటే అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనేది గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన బిల్స్ విత్డ్రా చేసుకుంది. అటువంటప్పుడు విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే ప్రతిపాదనే ప్రభుత్వం వైపు నుంచి లేనప్పుడు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని పరమైన నిర్ణయం తీసుకునే వెసులుబాటు లేదు, అధికారం లేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు దాని మీద లెజిస్లేషన్ చేసే అధికారమే లేదు అని చెప్పని ఒక తీర్పు వచ్చిన తర్వాత దాని మీద ఈ రోజు దాకా గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఆ తీర్పుని సెటిసైడ్ చేయనంత వరకు ఏ రకమైన అధికారంతో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అని చెప్పని చెప్పగలుగుతున్నారు? 100కి 100 ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కేసు, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుద్ది. ఖచ్చితంగా ఆయన శిక్షార్హుడు అవుతాడు. అయినా సరే ఎన్నికల్లో ఏదో ఎమోషన్స్ ఫ్లేర్ అప్ చేయగలను, దాన్ని ఒక ఎజెండాగా మలుచుకొని దాని ద్వారానైనా సరే ఎన్నికల్లో గట్టెక్కాలని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ గమనించలేనంతటి అమాయకత్వంలో ఉత్తరాంధ్ర ప్రజలు లేరు. మీ రాజధాని మాకొద్దు, మీ నాయకత్వం మాకొద్దు అని చెప్పని విశాఖపట్నం ప్రజలు ఎప్పుడో ఒక నిస్తాప్రాయానికి వచ్చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ముందుగానే ఒక నిస్తాప్రాయానికి వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని డిజోన్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడిపోయి ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈ డ్రామా, ఈ స్ట్రాటజీస్ ఈసారి వర్కౌట్ అవ్వవు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేదైనా కొత్త వ్యూహాలు తీసుకురండి. ఈ కోడికత్తి డ్రామా విశాఖపట్నంలో అవుట్డేటెడ్ అయిపోయింది. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నంలో అవుట్డేటెడ్ అయిపోయింది. మీరు కలిబొల్లికి కబుర్లు, విక్టింపు కార్డులు విశాఖపట్నంలో చెల్లుబాటు కావిక. విశాఖపట్నంలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ అసలు సిసలు వికృత స్వరూపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాల కాలంలో చూసిన తర్వాత మీ సమర్థత ఏంటి, మీ పరిపాలన తీరు ఎట్లా ఉంటది, మీరు సృష్టించే విధ్వంసం ఎట్లా ఉంటది అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర రాష్ట్రం ఇప్పటికే అప్పుల కుప్పగా మారిపోయి, శాంతి భద్రతలు కొరవడి, ఉపాధి కల్పన లేకుండా పోయి, పెట్టుబడులకి అడ్రస్ లేకుండా పోయి, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినుండి,
కరెంటు ఛార్జీల భారంతో ప్రజలు సతమతం అవుతుంటే ఇంకా ఇంకా మీరు చెప్పే మాయమాటల ప్రలోభాల్లో పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు. 100% ప్రజలకు నిస్తాపడానికి ఆల్రెడీ వచ్చేస్తున్నారు. కాకుంటే ప్రజలు వచ్చున్నారు అనేది మీకు కూడా తెలుసు. తెలుసుండి మీరు మాత్రం ఇంకా నేను మభ్యపెట్టగలనని చెప్పిన భావంలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటి మీరు రియలైజ్ అవ్వండి. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు విశాఖ ప్రజలు చాలా ప్రశాంతతను కోరుకుంటారు. వారు ఇప్పుడే కాదు 2014లో కూడా దాన్ని నిరూపించారు. జగన్ గారికి కానీ, వారి ప్రభుత్వానికి కానీ, లేదా వాళ్ళ అమ్మని గారిని ఓడించి అక్కడ చేశారు. ఇప్పుడు 2019లో కూడా సిటీలో చెప్పాలంటే అన్ని సీట్లు సిటీ వరకు అయితే టీడీపీనే గెలిచింది. కానీ చూద్దాం మరి ఈసారి సిటీనే కాకుండా మొత్తం వైజాగ్ డిస్టిక్ మొత్తం ఏమన్నా ప్రభావం చూపిస్తారేమో చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.